నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లతారావ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డు చూపించబోతున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని దాని వెనక బ్లాక్గా ఉండేదంతా పీల్ చేసుకోవాలండి. ఇలా అంతా పీల్ చేసుకొని ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 లేదా 3 స్పూన్ల వరకు గీని అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి 1 కప్పు వరకు పల్లీలను అయితే నేను తీసుకుంటున్నాను. 1 కప్పు పల్లీలు తీసుకొని వీటిని యాడ్ చేసి బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ఇదే కప్పుతోటి బాదంని కూడా తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి కూడా వేగిపోయాయండి, తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో కొద్దిగా జీడిపప్పుని కూడా తీసుకున్నాను. నేనైతే 1/2 కప్ తీసుకున్నానండి. ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కోకోనట్ని, అది మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలా అయితే ఉండాలి పౌడరు. అది కూడా యాడ్ చేసి నెయ్యిలో వేయించుకోవాలండి. కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది, పచ్చివాసన పోయితే సరిపోతుంది. ఒక 5 నిమిషాలకే ఫ్రై అయిపోతుందండి ఈజీగా. అడుగు మాడకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో ఆ కప్పుతోటి 1 కప్పు వరకు అయితే నేను బెల్లం పౌడర్ని తీసుకున్నాను. నేను ప్యూర్ది అయితే తీసుకున్నానండి బెల్లం. ఇప్పుడు ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. అది కూడా యాడ్ చేయాలి. ఆ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించుకునే వాటిల్లోనే కొంచెం ముక్కలుగా కట్ చేశాను. కొంచెం పక్కన పెట్టి కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు కూడా కొంచెం తీసి పక్కన పెట్టి ఇలా ముక్కలుగా యాడ్ చేశాను. మధ్యలో తగులుతుంటే బాగుంటుందని. అంతేనండి. చల్లారిన తర్వాత ఇలా ఉండలుగా చేసుకోవాలి, లడ్డుల్లాగా. చూడండి, పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా అయితే చేసుకోండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇది రోజుకి 1 లడ్డు తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి. ఇలా అన్నీ కూడా లడ్డులాగా చేసుకొని పెట్టుకోవాలి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళైనా సరే రోజుకి 1 లడ్డు తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ అయినా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం షుగర్ ఏమి యాడ్ చేయలేదు, బెల్లంని వాడుతున్నాం కాబట్టి తినొచ్చండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్.